ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ఇంకా మిగిలిన పార్టీలన్నీ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు, మీడియా అనబడే వాళ్ళు, మేధావులు అనబడే వాళ్ళు, కీలకమైన రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన స్థానంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ ఒకవైపు ఉంటారు. జగన్ గారేమో ఒకవైపు ఉంటారు. ఇటువంటి జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్న ఈ బ్యాచ్ విధానం ఎట్లుంటుంది అంటే, జగన్ ఏం చేసినా లోక వినాశనమే, జగన్ను వ్యతిరేకించే వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే. ఆ దిశగా నమ్మించడానికి వాళ్ళు అహర్నిశలు పనిచేస్తుంటారు. ఏ స్థాయి వరకైనా వాళ్ళు వెళ్తూ ఉంటారు. జగన్ ఏం చేసినా ఇల్లీగల్, తనను వ్యతిరేకించే వాళ్ళు ఏం చేసినా లీగల్. తాజాగా కూడా దాని మీద ఈ అంశం మీద మళ్ళీ నెట్టింట కూడా చర్చ జరుగుతోంది. గుంటూరు మిర్చి యార్డ్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించి వస్తే తన మీద కేసులు నమోదయ్యాయి కదా, దాని మీద స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, జగన్ మిర్చి యార్డ్లో రైతుల దగ్గరకు కూడా ఇల్లీగల్ అన్నారు. అదొక ఇల్లీగల్, ఎలక్షన్ కమిషన్ అనుమతి లేదు, అనుమతి లేకుండా పోయారు కాబట్టి ఇల్లీగల్. ఏం ఎలక్షన్ కమిషన్ కంటే కూడా జగన్ పెద్దోడా, జగన్ గొప్పోడా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి గారు కమెంట్ చేశారు. దీని మీద నెటిజన్స్ నుంచి వస్తున్న ప్రశ్న ఏంటి అంటే, సరే గుంటూరులో ఎన్నికల కోడ్ ఉంది, విజయవాడలో ఎన్నికల కోడ్ ఉంది, జగన్ ఏమి మీటింగ్లు పెట్టలే, సభలు పెట్టలే, ఈవెంట్లు పెట్టలే, రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఎంతో వినేకిపోయారు. అక్కడ ఎన్నికల కోడ్ అడ్డం వస్తే జగన్ ఎలక్షన్ కమిషన్ కన్నా పెద్దోడు కాదు, ఖచ్చితంగా కాదు, వ్యవస్థ కంటే ఎవరు వ్యక్తి గొప్పవాళ్ళు కాదు. మరి చంద్రబాబు గారు చెప్పింది నిజమే, బట్ అదే సమయంలోనే విజయవాడలో లేదా కోడ్, మరి ఏ విధంగా అంత పెద్ద ఈవెంట్ నిర్వహించారు? తమంతో సినిమాలకు సంబంధించి ఒక ఈవెంట్ నిర్వహించిన కారణం ఆ తలసేమియా బాధితుల కోసము, అది చాలా పనికి వచ్చేది. సరే మంచిదే, మనము చెప్పాం, చాలా మంచి కార్యక్రమమే. మరి తలసేమియా బాధితుల కోసం అయితే మంచి కార్యక్రమము అయ్యి రైతుల కోసం అయితే మంచి కార్యక్రమం కాకుండా పోతుందా? అదే ఎన్నికలు కూడా అమల్లో ఉంటే మరి అదే ఎలక్షన్ కమిషన్ అంటే చంద్రబాబు గారు గొప్పవాళ్ళ, లేకుంటే ఆ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళు గొప్పవాళ్ళ? ఎట్లా నిర్వహించారు విజయవాడలో అంత పెద్ద ఎత్తున? జగన్ రైతుల దగ్గరకు పోవడం ఇల్లీగల్ అయితే తమంతా పాటల ఈవెంట్ పెట్టించడం విజయవాడలో లీగల్ ఎట్లా అవుతుంది? జగన్ ఎలక్షన్ కమిషన్ కన్నా గొప్పవాడా, అక్కడికి వెళ్ళడం ఇల్లీగల్ అన్న ముఖ్యమంత్రి గారు, మరి ఎలక్షన్ కమిషన్ కన్నా ఎవరు గొప్ప కాబట్టి తమన్ పాటల ఈవెంట్కి వెళ్ళారు, వాళ్ళ భార్య గారు ఆర్గనైజ్ చేసిన ఒక ఈవెంట్కి? అంటే సమాధానం కావాలి కదా అంటూ ఉన్నారు. నెటిజన్స్ ఆర్ ఆస్కింగ్, బట్ వ్యాలిడ్ ప్రశ్నేగా. దానికి ఈసీ ఎందుకు అనుమతి ఇచ్చింది ఈవెంట్కి? రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అన్నారు? అంతమందితో విజయవాడ నడిగడ్డను ఒక మీటింగ్ లాగా పెడితే ఈవెంటు, అది ఎట్లా లీగల్ అయింది? మిర్చి రైతుల దగ్గర పోతే ఎట్లా ఇల్లీగల్ అయింది? అంటే ఎట్లా? మనం ఏం చేసినా లోక కళ్యాణం కోసమా? ఎదుటోళ్ళు ఏం చేసినా లోక వినాశనం కోసమేనా? లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకు వ్యవస్థలన్నీ ఊడిగం చేయాలి, దాసోహం అనాలి, సో అధికారంలోని మేము ఏం చేసినా కరెక్ట్ అయిపోతుందనే ధోరణే? అలా అయితే ఈ సిస్టంలో ఇన్ని స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలు ఏమీ అక్కర్లేదుగా. మనం ఒకరిని విమర్శించే ముందు మనం కూడా సమాధానం చెప్పగలగలిగా కొన్ని ప్రశ్నలకు. అవన్నీ వదిలేసి జగన్ రైతుల కోసం వెళ్తే ఇల్లీగల్ అవుతుంది, మేము తమంతో పాటలు పెట్టిస్తే లీగల్ అవుతుంది అంటే అటువంటి స్టేట్మెంట్కు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రశ్నించుకోవాలి, మినిమం కామన్ సెన్స్ అనేది మీకు పనిచేస్తుందా లేదా అని.